హాయ్ హలో అండి. మనం ఇప్పుడు వెంకటేశ్వరరావు గారి అరటి తోటలో ఉన్నాము. ఈయన అరటి తోటలో వచ్చేసి అంతర పంటలు ఎలా వేయాలి, ఏ పంట వేసుకుంటే అంతర పంటగా అరటి తోటలో బాగుంటుంది, దాని యొక్క ఎరువులు, వాటి యాజమాన్యం పద్ధతుల గురించి మనం వెంకటేశ్వరరావు గారిని అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్తే ఏంటి వెంకటేశ్వర గారు, ఇప్పుడు అరటి తోటలో అంతర పంటగా ఏం వేసుకుంటే బాగుంటుంది అని అంటారు? ఫస్ట్లో అండి మామూలుగా దుక్కు దున్నేసేసి పసుపు 2 సార్లు వేసి ఇంకోసారిలో అరటి మొక్క పాతేస్తామండి. అరటి మొక్క పాతేసేటప్పుడు పసుపు తయారయ్యేటప్పటికి ఈ అరటి మొక్క పెద్దదవుతుంది. పసుపు తయారయ్యేప్పటికీ అరటి మొక్క పెద్ద అయిపోతుంది. అంటే ఇట్లా ఇప్పుడు అరటి మొక్కలు మధ్యలో ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ లో 2 వరుసలు మీరు ఇది పెడతారు, పసుపు పెడతారు. పసుపు రెండు లైన్లు పెడతాం. ఓకే. 3వ లైన్ అరటి మొక్క పెడతాం. అరటి మొక్క పెడతారు. అంటే ఇప్పుడు ఇట్లా 2 అరటి మొక్కలకు మధ్యలో 2 వరుసలు పసుపు పెడతారు. పసుపు పెడతాం. ఓకే. ఆ పసుపు పెట్టిన దగ్గర నుంచి ఎన్ని రోజుల్లో మీకు పంట వస్తుందండి? పసుపు వచ్చేటప్పటికి 10 నెలలు పడుతుందండి. 10 నెలలు పడుతుంది. ఈ 10 నెలల్లో ఇది అరటి మొక్క గెలొచ్చేస్తుంది కదా? వచ్చేస్తుంది. మరి అప్పుడు ఆ పసుపు మొత్తం తీసేస్తారా? పసుపు తీసేసేసి మళ్ళీ ఇది నేల చదును చేసి వాటికి నీళ్ళు వచ్చే బాటగా చేసేసుకుంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ నేల మొత్తం పసుపు వేసారు, మీరు వేసి పసుపు తీసేశారు. పసుపు తీసేసి ఈ లోపు ఇప్పుడు ఇలా చేస్తారు, మొత్తం చెక్కిచ్చేస్తారు. మళ్ళీ చెక్కిచ్చేసి దీనిలో నీళ్లు పెడతారా? బోధల్లో నీళ్ళు పెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు పసుపుకి ఏమైనా ఎరువులు ఏమైనా వేయాలండి? పసుపు ఎరువులు వేస్తామండి. ఎలా వేస్తారండి? ఫస్ట్లో అయితే దుక్కులో ఫస్ట్ మొక్క వేయగానే ఒక మొక్క వచ్చేసి 41 రోజు బయటకు పడిపోతుంది. మొత్తం 21 రోజుకి వస్తుంది. 40 రోజులకి కాంప్లెక్స్ ఎరువు నాగల ద్వారా వేస్తాం. కాంప్లెక్స్ ఎరువులు వేస్తారు. ఓకే. కాంప్లెక్స్ ఎరువులు వేసిన తర్వాత నెల వేసిన తర్వాత మళ్ళీ ఒక 40 రోజులకి మళ్ళా సూపర్ ఫాస్ఫేట్, పొటాషు వేసి నీళ్ళు పెడతాం. మళ్ళీ పై మందులు పిచికారీ చేస్తాం. స్టార్టింగ్ అసలు పసుపు అది దుంప వేస్తారు కదా మీరు, పసుపు అది ఎలా వేస్తారండి? పసుపు వచ్చేసి రైతుని ఎంపార్టీపైలో కలిపి దాన్ని శుద్ధి చేసుకుని నాగలు వేస్తామండి. నాగల ద్వారా ఆ సాలమ్మటే కొమ్ములు వేసుకుంటూ వెళ్ళిపోతారు. పసుపు కొమ్ములు వేస్తారా? పసుపు కొమ్ములు వేసిన తర్వాత మళ్ళీ ఆ నాగలు ఆ కొమ్ముల్ని అలా పూడిచేసి మళ్ళీ ఇంకో బాట వేస్తుంది. ఆ బాట మళ్ళీ పాతేసి ఆ పాతేసిన తర్వాత ఒక వెంటనే నీళ్లు బారు చేసి ఇస్తే 21 రోజుకి మొక్కలాగా బయట వస్తుంది. అంటే మీరు పసుపు కొమ్ము పెట్టిన దగ్గర నుంచి 21 రోజుకి మొక్క వస్తుంది పైకి. మొక్క వస్తుంది. ఆ మొక్క వచ్చిన దగ్గర నుంచి 10 నెలలు పడుతుంది పంట రావడానికి. 10 నెలలు. పసుపు ఎలా ఉంటుందండి? రేటు బాగుంటుందా? పసుపు రైతు దగ్గర రేటు లేదండి, ఖర్చు ఎక్కువ. అరటి తోట కన్నా పసుపు ఖర్చు ఎక్కువ అవుతుంది. లాభం కూడా అలానే ఉంటుందా? అంటే డైరెక్ట్గా మీరు రైతుగా మీరు మార్కెట్కి వేస్తారు, అలా కాకుండా మీరే అమ్ముకోవాలి అంటే రేటు బాగుంటుందా? లేదండి, పసుపు రేటు బాగుంటుంది కదండి, ఎక్కువే ఉంటుంది కదా రేటు లేదండి. కింటాలు వచ్చేసి ఎండు పసుపు 7,000 అంటే రైతుకి ఏం కడుతుందండి గిట్టుతల్లో. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీరు ఈ అరటి తోటలో అంతర పంట వేసుకుంటే రైతులకి ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనేది చెప్తారా ఒకసారి? రైతులకు బాగుంటుందా లేదా అనేది? అంతర పంట వేసుకుంటేనే లాభం అండి. ఈ పంట మీద ఆధారపడటం అనేది కష్టం. అంతర పంట వేసుకుంటే ఒక పంట పోయినా అరటి పంట అన్నా గట్టిగా పండుతుంది. అంతర పంట వేసుకోవడం వల్ల ఇప్పుడు అరటి మొక్కకి ఎటువంటి నష్టం కలగదా? నష్టమే లేదండి. అది ఈ పంట తయారయ్యేటప్పటికి మనం పసుపు తీసేవాడికి గెలొచ్చేస్తుందండి. ఇంకో నెల కటింగ్ అయిపోతుంది. ఈ పసుపు పంట ఎలా పండినా అరటి తోట అనేది లాభం వస్తుంది. ఎరువులు ఎలా వేస్తారండి? ఎరువులో ప్రత్యేకంగా అరటికి దీనికి సపరేట్ ఏమీ లేదండి, రెండింటికి కంబైన్డ్గా వాడేసేస్తాం ముందులోనే. అలా వాడడం వల్ల నష్టం ఇదే ఉండదా? లేదండి. ఇప్పుడు అరటికి పసుపుకి రెండింటికి ఒక ఎరువులు వేస్తారా? ఓకే. ఇప్పుడు అరటి గెల మోయడం కోసం బొంగు ఇది ఏం పెడతారు? వాసాలు పెడతారు కదా, ఎదురు బొంగులు, అవి ఎలా పెడతారండి మీరు? అరటి వాసాలు అంటే కొనుక్కొచ్చేసి ఒక వాసం వచ్చేసి 100 రూపాయలు ఖరీదు పడుతుంది.
దాన్ని మళ్ళీ ఆఖరితో గుంట తీసి పాతి ఆడి కట్టినందుకు 10 రూపాయలు మళ్ళీ. అది మళ్ళీ కూలీని పెట్టి చేయించాలి. కూలీని పెట్టి చేస్తాం. ఒకసారి తీసుకొస్తే మీకు ఎన్ని సంవత్సరాలు పనికి వస్తాయండి అవి? దగ్గర ఒక 5 years పని చేస్తాయి. 5 years పని చేస్తాయి వాసాలు అయితే. అదే సరుకు బాధలు అయితే మాత్రం 2 years 3 years పని చేస్తాయి.